విలువలతో కూడిన విద్యకు నమ్మకమైన విద్యా సంస్థ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కొంపల్లి. సో శాటిలైట్ ఓటీటీ అవన్నీ కంప్లీట్ చేసేసారు? కంప్లీట్ చేస్తున్నారు ప్రాసెస్లో. ఎన్ని స్క్రీన్స్ అనుకుంటున్నారు సార్ ఇప్పుడు? సుమారుగా 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 నుంచి 500 దాకా స్క్రీన్స్ పడతాయి. సో ఎందుకు జూన్ 6th తీసుకున్నారంటే? ఎందుకు అనేది ఏం లేదు, అంటే మాకు యాక్చువల్గా మ్యాట్ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత తన సింగిల్ దాంట్లో కూడా చిన్న క్యామియో రోల్ చేశారు. సో ఇమీడియట్గా మనకి సినిమా రిలీజ్ చేసేస్తే బాగుంటుందని చెప్పేసి జూన్ 6th అంటే ఈ రేంజ్ సినిమా తెలుగు సినిమా అంటూ ఇంకే వేరే ఏం లేదు. తగ్ లైఫ్ ఒకటి పెద్ద సినిమా అవుతుంది. సో అది ప్యాన్ ఇండియా మూవీ. అది 5th రిలీజ్ అవుతుంది, మాది 6th రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా అంటే ఆడియన్స్ కేటగరైజ్ చేసుకున్నా ఆ సినిమాకి ఈ సినిమాకి పొంతన ఉండదు. ఐపీఎల్ కూడా అయిపోయి ముందే వేద్దాం అనుకున్నాం. ఐపీఎల్ మన 3rd దాకా ఉంది కదా, దాకా. సో అది అయిపోయిన తర్వాత అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో పైగా నెక్స్ట్ మళ్ళీ కాలేజెస్ స్కూల్స్ ఇవన్నీ తెరుస్తుంది. సో 6th బాగుంటుందని చెప్పేసి అంటే బాగానే లెక్కలు బాగానే వేసారు సార్. అన్ని లెక్కలు వేసారు. ఇప్పుడు కొత్త వాళ్ళతో ప్రయోగాలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు సార్? అంటే కొత్త వాళ్ళతో ప్రయోగం చేసే పరిస్థితులు మేము లేవు. అంటే కొత్త వాళ్ళే మ్యాజిక్లు చేస్తున్నారు కదా మీకు? మ్యాజిక్లు చేస్తారు. మనం చివరికి మనం ఆ మ్యూజిక్ తర్వాత మ్యూజిక్ మనం భరించలేం. ఎందుకంటే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు. ఆ సమస్యలన్నిటి మళ్ళీ తట్టుకోగలగాల. వాళ్ళకి సరిపోతుంది కానీ ఎవరు తెలియని వాళ్ళకి. యాక్చువల్గా ఏంటంటే కమర్షియల్గా ఉండాలి సినిమా, లేకపోతే కొత్త వాళ్ళు రావట్లేదు కదా పబ్లిక్. మామూలు పెద్ద మీడియం రేంజ్ ఆర్టిస్టులు ఉంటేనే పబ్లిక్ రావట్లేదు. కొత్త వాళ్ళని ఇచ్చేయాలంటే అసలు థియేటర్కి వచ్చే పరిస్థితులు లేవు. ఓకే, సో అర్థమైంది, ఇదైతే పాయింట్ అర్థమైంది. బట్ ఏంటంటే కొంచెం కొత్తగా బాగా మీకు కొంచెం సాంప్రదాయాలు సంస్కృతి ఇవన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎలా ఉందంటే కొంచెం వీటి పరిధులను దాటాలి. లైక్ అర్జున్ రెడ్డి ఎప్పుడైతే ఎలా క్రాస్ చేసిందో వెంటనే ఆడియన్స్ అందరూ దాని వైపు చూశారు. సో మీరు ఎలాగో ఆలోచించినప్పుడు మన విలువలు సాంప్రదాయాలు ఇవి చెప్దాం, మంచి కుటుంబం, మన తెలుగు సాంప్రదాయం ఇవన్నీ ఆలోచిస్తారు. బట్ ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు ఏమన్నా మీకు వస్తున్నాయా ఇప్పటి నుంచి? బికాజ్ ఆడియన్స్ టేస్ట్ అలా ఉంది కాబట్టి. అంటే మనం ఆడియన్స్ పల్స్ని బట్టే మనం వెళ్ళాలి. మనం ఇప్పుడు నవరసాల్లో ఏ రసం తీసుకొని అయినా సరే మనం హిట్ కొట్టచ్చు. సో కాకపోతే కథ ఎప్పుడు కామనే, కథనమే ప్రధానం. సో ఆ కథనం బాగున్నటువంటి కథాంశం ఏదన్నా కూడా మనం ఏ సినిమా చేస్తాం, అది కూడా కమర్షియాలిటీ అనేది దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా సార్, ఇక్కడ మొత్తం చాలా మంది ఉన్నారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ కూడా ఉంది. సో ఇందులో మీకు ఎవరన్నా ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి వాళ్ళ మార్గం ఉంటుంది కదా, వాళ్ళు మీరు చూసే ఉంటారు, వాళ్ళ ఫిల్మోగ్రఫీ కావచ్చు, లైక్ దిల్ రాజు గారు, ఎవరిదన్నా చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారా? ఇలా ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ ఇప్పుడు ప్రతి సినిమా చూస్తాం మేము. ప్రతి సినిమా చూసినప్పుడు వీళ్ళు అంటే నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయి, సరే హిట్ ఫట్ ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే నిర్మాణం ఎలా చేశారు, ఏ రేంజ్లో చేశారు, ఏ హీరోని పెట్టినప్పుడు ఏ క్వాలిటీలో ఉంది. సో వీటన్నిటిని బేరీజ్ చేసుకుంటూ చూస్తే వెళ్తుంటాం. ప్రతి సినిమా చెక్ చేస్తుంటాం. ఇప్పుడు ప్రభాస్ గారిది అయితే ఎలా ఉంటుంది, ఎన్టీఆర్ గారిది అయితే ఎలా ఉంటుంది. సో రేపు ఫ్యూచర్లో అలా పెద్ద సినిమాలు చేస్తే ఏ మీటర్లో మనం తీయాలి, బిజినెస్ క్యాలిక్యులేషన్స్ ఏంటి, వీటన్నిటిని పరిగణనలో తీసుకొని సినిమా చూస్తాం. ఇప్పుడు కలేజా సినిమా రిలీజ్ అయింది సార్, దానికి కలెక్షన్స్ బీభత్సంగా వస్తుంది ఇప్పుడు. అప్పుడు ప్రొడ్యూసర్ నలిగిపోయాడు నిజం చెప్పాలంటే. అందరూ బాగానే ఉన్నారు, అందరికీ మంచి పేరు వస్తుంది. ఇప్పుడు అందరూ పొగుడుతుంటే అందరినీ పొగుడుతున్నాడు. ప్రొడ్యూసర్కి పొగడ్తల కడుపు నింపో కదా, డబ్బులు పెట్టినాడు కాబట్టి. సో నలిగిపోయాడు ఆ టైంలో. సో మీరు ఒక సినిమా సక్సెస్ని ఏం డిసైడ్ చేస్తుందని బిలీవ్ చేస్తారు? అంటే సమ్టైమ్స్ మనం రిలీజ్ చేసేటువంటి డేట్ కానీ ఆ పరిస్థితులు కూడా దాని మీద డిపెండ్ అయ్యండి. ఇప్పుడు మేము గుర్తుందా శీతాకాలం సినిమా చేసాం. మేము సినిమా రిలీజ్ చేసిన రోజు మామూలుగా అయితే ఒక రాష్ట్రంలోనే తుఫాను ఇట్లాంటివి వస్తుంటాయి. మన సౌత్ ఇండియా 4 రాష్ట్రాల్లో కూడా భయంకరమైన తుఫాను. ఈవెన్ బెంగళూరులోనే మేము 150 థియేటర్స్ చేసాం. సో అంటే గ్లోబల్ ఎఫెక్ట్స్కి మనం బలవుతాం సమ్టైమ్స్. అట్లా కాకుండా పండగ వాతావరణాలు కానీ ఇట్లాంటి కొన్ని ఉంటాయి. వాటన్నిటి దృష్ట్యా కావచ్చు, ఆ రోజుకి మనం చేసినటువంటి కంటెంట్ అది పబ్లిక్కి రీచ్ అవ్వవచ్చు, ఈ రోజుకి రీచ్ అవ్వచ్చు. ఇట్లా సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక సినిమా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలి, ఆడియన్స్ని ఆకర్షించాలంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లైక్ కథ, లేదంటే కొత్త రకమైన స్క్రీన్ ప్లే, కొత్త పాయింట్, హీరో, లేదంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు, రకరకాలు ఉన్నాయి. బట్ ఒక్కొక్కరు ఒకటి బిలీవ్ చేస్తారు, ఇది ప్రథమమైన పాయింట్ అని. మీరు దేన్ని బిలీవ్ చేస్తారు? నేను ఫస్ట్ కథానాయకుని ఉంటే, అంటే ఆ కథానాయకుడు ఒప్పుకున్నాడంటే ఆ కథ బాగుంటే తను ఒప్పుకుంటాడు తనకున్న అనుభవంతో. సో మినిమం ముందు మనకేంటంటే
ఏదైనా ప్రాబ్లం జరిగినా గోరో వేలో పోద్ది, నడువులు ఎరగవు. సో ఫస్ట్ కథానాయకుడితో పాటు కథని కనెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. చాలా ఐ మీన్ సేఫెస్ట్గా బాగానే ఆలోచించారు. అనాలిసిస్ చాలా సీరియస్లీ. అంటే ఏమన్నా ఎందుకంటే మనం ఒక ఇన్నోవేటివ్ కథ తీసుకొని కొత్త వాళ్ళని పెట్టుకొని ఆ థియేటర్లో ఎగ్జిబిట్ చేయడానికి చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇంత చేసిన తర్వాత కూడా పబ్లిక్ని అక్కడ దాకా తీసుకురావటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం అది. సో ఇంత చేసి కూడా తర్వాత ఏంటంటే 3 రోజులు 4 రోజులు తీసేస్తారు. సో చేసిందంతా వృధా ప్రయాస. ఇప్పుడు రాజావారు మీ దగ్గరికి ఎలా వచ్చింది సార్? రాజావారు సినిమా మొట్టమొదటిగా అంటే నారాయణ శ్రీనివాసరావు గారు హీరో వాళ్ళ ఫాదరు, వారితో కలిసినప్పుడు ఇలా సినిమా చేద్దామని చెప్పేసి ప్రపోజల్ చెప్పారు. సో డెఫినెట్గా చేద్దామని చెప్పేసి మేము ఇమీడియట్గా దీన్ని టేకప్ చేసాం. ఆ తర్వాత కథలు వచ్చింది, కథ దగ్గరికి వచ్చింది. కథ కాదు ఆలోచన చేయాలి. ఓకే. మీ మైండ్లో ఐ మీన్ గుర్తుందా శీతాకాలం తర్వాత ఎవరన్నా మైండ్లో ఉన్నారండి ఈయనతో నేను నెక్స్ట్ సినిమా చేయాలి? అంటే మేము ఆల్రెడీ అన్ని ప్రపోజల్తో తిరుగుతున్నాము. ఆ డేట్స్ దొరకాలి ఇలా ఉన్నాయి. దాని తర్వాత మధ్యలో మేము రంగమార్తాండ అనే సినిమాకి కూడా ఫైనాన్స్ చేసేసి ఆ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత దీన్ని టేకప్ చేసాం. తర్వాత విడుదల 2 చేసాం. సో ఈవెన్ డిస్ట్రిబ్యూషను ప్రొడక్షను అంటే కంప్లీట్గా నేను ప్రొడ్యూసర్గా టేకప్ చేయాలి ఈయనతో అని చెప్పి మీరు ఏమన్నా అనుకున్నారో? ఒక కథ అనుకోవటానికి చాలా అనుకున్నాం, అవన్నీ మెటీరియలైజ్ అవ్వాలి కదా. సో నెక్స్ట్ త్వరలో అనౌన్స్ చేస్తుంది. అంత తప్పుగా అనుకోండి, నేను ఒక మాట ఓపెన్గా చెప్తున్నాను. మీ సినిమాలన్నింటిలో కూడా చూస్తే ఐ మీన్ కొన్ని సినిమాలు ఏంటంటే ఓవర్ రేటెడ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఆ సినిమాకి అంత వర్త్ ఉంటుందో లేదో, అంటే నేను చెడు చెప్పట్లేదు, ఏ సినిమా పేరు చెప్పట్లేదు, బట్ ఫ్యాక్ట్ ఓపెన్గా చెప్పాలి. కొన్ని సినిమాలు ఓవర్ రేటెడ్ ఏంటంటే అందులో ఏమి ఉండదు విషయం, తర్వాత ఆలోచించినప్పుడు రీవాచ్ వాల్యూ కూడా ఉండదు. థియేటర్స్లో ఉన్నప్పుడు మాత్రం 2-3 సార్లు చూసేస్తాం, బయటకు వచ్చిన తర్వాత టీవీలో ప్లే చేస్తే చూడబుద్ది ఏమీ లేదు అనిపిస్తుంది తర్వాత. బట్ ఏంటంటే ప్రొడ్యూసర్ సొమ్ము చేసుకుంటారు. బట్ మీ ఫిల్మోగ్రఫీలో మీరు అంత సొమ్ము చేసుకున్న సినిమాలు నాకు ఏం కనిపించలేదు. చెప్పండి, మేము గుర్తుందా శీతాకాలంలో నేను ఆల్రెడీ బిఫోరే బిజినెస్ చేసాను. ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాను. సో అంటే మాకు బోనస్గా థియేటర్లో రావాల్సిన ఓన్లీ ఆ ప్రాబ్లం వల్ల, సైక్లోన్ ఎఫెక్ట్స్ వల్ల మేము అంటే ఆ బోనస్ తీసుకోలేకపోయాం. కానీ బట్ మేము పెట్టిన బడ్జెట్ దాని వరకు రికవర్ చేయగలిగాం. సో ఈవెన్ ఓటీటీలో కూడా పెద్ద హిట్ అయింది అది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రాజావారు కూడా మ్యాక్సిమం మేము రికవర్ చేయాలి. సో బిఫోర్ ప్రొడ్యూసర్ అవ్వకముందు ఏంటి సార్, అంటే డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చారా? బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంటే మాకు వేరే కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్. ఇది ఎలా సార్ ఇది ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఎలా సార్? ఫస్ట్ ఎలా అంటే మొదటి సినిమా అంటే ఇష్టం ఉంది. సో అలా వచ్చి ఇందులో ఫైనాన్స్ చేస్తూ ఫస్ట్ ఫైనాన్షియర్గా, తర్వాత కంప్లీట్ ప్రొడ్యూసర్గా చేసుకుంటారు. ఇప్పుడు ప్రతి ఐ మీన్ మీకు మీ బాల్యం కావచ్చు, లేదంటే చదువుకున్న రోజులు కావచ్చు, లేదంటే మీ వ్యాపారం కావచ్చు, ఇప్పుడు ఇండస్ట్రీ కావచ్చు, ఒక్కొక్కటి ఒక్కొక్క లెసన్ నేర్పుతుంది. ఇండస్ట్రీ నేర్పిన లెసన్ ఏంటంటే అంటే ఇందులో డబ్బు ఉంది, కాకపోతే దాని తగ్గ సమస్య కూడా అక్కడే కాసుకొని ఉంటుంది. అంటే ఇది టఫ్ ప్లస్ దాన్ని అధిగమించగలిగితే ఈజీ కూడా. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ ఆల్ నిజంగా చెప్పాలంటే ఒక పామును ఆడిచ్చినట్టే. ఎందుకంటే నష్టం వస్తే అసలు మనం ఊహించినంత నష్టం వస్తుంది. సో చాలా క్యాలిక్యులేటెడ్గా కనుక ఈ సినిమా చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతారు. సో అది ఎందుకంటే అనుభవం లేకుండా ఏ పని చేయకూడదు, అనుభవం వచ్చిన తర్వాత చేయకుండా ఉండకూడదు. సో అనుభవం లేకుండా ఎట్లా పడితే అట్లా చేయకూడదు సినిమా అనేది. సో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా చేయాలి. సో ఇప్పుడు ఎక్కువగా చూస్తుంది ఏంటంటే పోస్టర్స్ మీద 100 crores 200 crores ఇలాంటివి. అంటే పాపం ఏంటంటే ప్రొడ్యూసర్కి తప్పదు, చేసుకోవాలి. ఇప్పుడు ఆ నెంబర్స్ వల్ల మిగిలిన వాళ్ళందరికీ ఘనత బాగానే ఉంటుంది, అందరినీ పొగుడతారు. ప్రొడ్యూసర్ పెయిన్ ప్రొడ్యూసర్కి ఉంటుంది, వెనకాల భరిస్తూ ఉంటాడు. పాపం లేనివి వేసుకోవాలి కొన్నిసార్లు. మొన్న వైవిఎస్ చౌదరి గారు మాట చెప్పారండి, దేవదాస్కి ఫస్ట్లో ఒక వారం రోజులు ఎవరు రాలేదు, థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి, నేను మైకులు పెట్టుకుని చెప్పుకున్నాను ఫేక్గా, నాకు నేను థియేటర్లు అదిరిపోయినాయి అని చెప్పి నేను ప్రచారం చేసుకున్న తర్వాత వచ్చి చూశారు అని చెప్పి. పెయిన్ కదండి, ఒక వారం రోజులు ఆయన నమ్మి అంత డబ్బులు పెట్టిన తర్వాత, కోట్లు పెట్టిన తర్వాత వారం రోజులు సినిమాలు ఎవరు లేరంటే ఎంత పెయిన్. బట్ ఏంటంటే స్థితప్రజ్ఞత ఎక్కువ ఉండాలి ఒక ప్రొడ్యూసర్కి.
సో మీరు ఎప్పుడైనా అంటే స్థితప్రజ్ఞత అంటే ఇక్కడ ఏమైపోతుందంటే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అంటే ఆ నెంబర్ చేసి చూపించి నెక్స్ట్ వాళ్ళ డేట్లు తీసుకోవడం కోసం హీరోల్ని సాటిస్ఫై చేయడం కోసం ఇవన్నీ ఈ ప్రక్రియ చేస్తున్నారు. అది సరైనటువంటి వాతావరణం కాదు వాస్తవంగా చెప్పాలంటే. అదేదంటే ఒక నావెల్ ఒకటి ఉంది, ది షో బిజినెస్ విచ్ యూ డోంట్ నో అని. అంటే విలువ లేని దానికి విలువలు సృష్టించడం, విలువ కలిగిన దానికి విలువలు లేకుండా చేయటం. సో ఇలాంటి పరిస్థితులు అయితే మాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం.